అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నానండి. ఏంటో ఎక్కడికో వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారా? ఈ రోజైతే నిన్నైతే మేము తలుపులమ్మ తల్లి దర్శించుకోవడానికి అయితే తలుపులమ్మ లోవ అయితే వెళ్ళామండి. నిన్నటి వీడియో ఇది, నిన్న ఎడిట్ చేయలేదు నేను, ఈరోజు పెడుతున్నాను ఈ వీడియో. మాతో పాటు మీరు కూడా అమ్మవారిని దర్శించుకుంటారని వీడియోని అయితే చేసి పెడుతున్నాను. మీకు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అమ్మవారిని మీరు కూడా దర్శించుకుందరు, దర్శన భాగ్యాన్ని మీకు కూడా కల్పిస్తున్నాము. ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. మేము ఎలా వెళ్ళాము, అమ్మవారిని ఎలా దర్శించుకున్నాము అన్నది మీకు ఈ వీడియోలో చూపిస్తాము. కొండ అయితే ఎక్కుతున్నామండి. ఇక్కడ మధ్యలో 50 రూపీస్ ఛార్జ్ అయితే తీసుకున్నారు వెహికల్కి. మేమైతే 2 months నుంచి అనుకుంటున్నామండి అమ్మవారిని దర్శించుకోవడానికి, కానీ వీలు కాలేదు. ఈ రోజైతే మేము వెళ్తున్నాము. అమ్మ దయ ఉంటేనే కదండి, అమ్మ దయ ఏ దేవుడైనా సరే దేవుడి దయ ఉంటేనే కానీ మనం ఏ దర్శనం కూడా చేసుకోలేము. అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా మా వారు ఉదయాన్నే అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్ళిపోదామని చెప్పేసి అన్నారు. ఇక్కడ దర్శించుకోవడానికి అయితే మేము వచ్చేసాము. ఎప్పుడో చిన్నప్పుడు 13 years ఉన్నప్పుడు అయితే నేను వచ్చానండి. ఇప్పుడు 30 years ఉన్నప్పుడు వస్తున్నాను. అప్పటికి ఇప్పటికి టెంపుల్ చాలా చేంజ్ అయితే వచ్చిందండి, చాలా చేంజ్ అయితే ఉంది. అమ్మవారి గుడి కూడా కొత్తగా కడుతున్నారు అనుకుంటాను. ఈ గుడిని, అమ్మవారి గుడికి అయితే మేము వచ్చేసాము. వెహికల్స్ రావడానికి అయితే ఇటు రూట్ పెట్టారు. మేము వచ్చినప్పుడు అయితే అప్పుడు దర్శించుకోవడానికి వేరే రూట్ ఉండేది. అప్పటికి ఇప్పటికైతే చాలా చేంజెస్ అయితే ఉన్నాయి. సరే అండి, ఇప్పుడు మాతో పాటు మీరు కూడా అమ్మవారిని దర్శించుకుందరు, మీరు కూడా వచ్చేయండి. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఎండింగ్ వరకు చూస్తే అమ్మవారి దర్శన భాగ్యం కూడా మీకు కలుగుతుందండి. ఇప్పుడైతే పైకి వెళ్తున్నాము. మేము పైకి వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నామండి. చూడండి, ఏదైనా అమ్మ దయ ఉంటేనే కదండి మనం ఏదైనా చేయగలము. ఏ దేవుడి దైనా దేవుడి ప్రాప్తి లేనిది మనం ఏది చేయలేమండి. మేము అనుకోకుండా అయితే అమ్మవారిని ఈరోజు దర్శించుకుంటున్నాము. ఇక్కడ చూసారా, అమ్మవారికి చీరలు అవి పెట్టడానికి అయితే ఇక్కడ నుంచి కొన్ని పట్టుకెళ్ళొచ్చంట. పట్టుకెళ్ళే వాళ్ళు అనుకుంటే పట్టుకొని వెళ్ళొచ్చంటే. ఇక్కడ కాలు కడిగించుకొని కాలు కడుక్కోవడానికి అయితే ఉంది. ఇక్కడ పక్కన వినాయకుడి టెంపుల్ అయితే ఉందండి. ఆ టెంపుల్ని అయితే దర్శించుకున్నాము. ఇక్కడ చూసారా, టెంకాయని కొట్టేసి కొబ్బరికాయని కొట్టేసి పైకైతే వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవచ్చు. ఈ వీడియోని అయితే మిస్ కాకండి. అమ్మవారి దర్శన భాగ్యం అయితే మీకు కలుగుతుంది. ఈరోజు చూసారా, అమ్మవారు అయితే గృహలో ఉన్నారండి. గృహలో అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే మేము వచ్చాము. మాతో పాటు మీకు కూడా ఈ దర్శన భాగ్యం కలుగుతుందండి. ఇక్కడ వీడియోస్ అయితే తీయకూడదంట, కానీ తెలియకుండా నేను వీడియో తీసి పెట్టున్నాను. ఇక్కడ ప్రసాదం కౌంటర్ ఉందండి. ఇక్కడ లడ్డు ప్రసాదం అయితే మనకి కల్పిస్తున్నారు. లడ్డు 10 రూపీస్ అంటండి. పులిహోర పొట్లం కూడా ఉంటుందంట, కానీ పులిహోర అయిపోయిందని చెప్పేసి అన్నారు. మేమైతే లడ్డు అయితే తీసుకున్నాము. ప్రసాదం తీసుకొని ఇక్కడ ప్రసాదం అయితే తింటున్నాము. ప్రసాదం బాగుందని చెప్పేసి మా పిల్లలు అంటున్నారు. అమ్మవారు కొంతసేపు కూర్చొని దర్శనం చేసుకొని ఇక్కడ కొంతసేపు కూర్చొని ఇవన్నీ చూసుకొని ఉన్నామండి. అక్కడ పక్కన ఇంకొక అమ్మవారి విగ్రహం కూడా ఉందండి. అదే తలుపులమ్మవారి విగ్రహమే. అక్కడ విగ్రహాలు అయితే ఉన్నాయి. అక్కడ కూడా మేము దర్శించుకున్నాము. ఇక్కడ ఒక సెల్ఫీ అయితే దిగాము. ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఈ చుట్టుపక్కల వ్యూ కూడా చాలా అందంగా అనిపించిందండి. ఇక్కడ కొండలు అవి కింద నుంచి పైనుంచి కిందకి చూస్తే చాలా అందంగా ఉంది, చాలా అందంగా కనిపించింది. చాలా బాగుందండి, సూపర్గా అయితే ఉంది. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇలా అమ్మవారు దర్శించుకోవడానికి రావడం అయితే మాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడికైతే రావడం, ఇక్కడ నుంచి కిందకి చూస్తే చాలా బాగుందండి. ఇక్కడ చిన్న చిన్న షాపులు అయితే ఉన్నాయి. మనం ఏమైనా కొనుక్కోవాలి అనుకుంటే కొనుక్కోవచ్చు. ఇక్కడ ఐస్ క్రీమ్ షాప్ దగ్గర మా పిల్లలు ఐస్ క్రీమ్ అడిగారు. ఐస్ క్రీమ్ అయితే తీసుకుంటున్నాము. ఇక్కడ చూసారా, ఇక్కడ పిల్లలకి తాయెత్తులు అవి కూడా అమ్ముతున్నారండి. దేవుడి బుక్స్ అవన్నీ ఉన్నాయి. తాయెత్తులు, కడియాలు, అమ్మవారి ఫొటోస్ అవన్నీ ఇక్కడ దొరుకుతాయండి. అన్నీ పైనేనండి, టెంపుల్ దగ్గర పక్కనే పైనే ఉన్నాయండి. ఇంతకుముందు అయితే కింద నుండి ఈ షాపులు, ఇప్పుడైతే పైనే పెట్టారు. దర్శనం చేసుకొని కిందకైతే దిగేసాము. కిందకి దిగేసిన తర్వాత మీకు ఒక విషయం చెప్తాను చూడండి. ఇక్కడ కొత్తగా వెహికల్స్ కొనుక్కుంటే మాత్రం ఇక్కడ ప్రత్యేకంగా అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే వస్తారండి. వెహికల్స్ పట్టుకొని అమ్మవారికి పూజ అయితే చేస్తారండి. వెహికల్ పూజ అయితే ఇక్కడ ప్రత్యేకంగా చేస్తారు. ఇక్కడ వెహికల్స్ నెంబర్స్ కూడా గోల్డ్ల మీద రాస్తున్నారు. మా వెహికల్ నెంబర్ కూడా ఇక్కడైతే రాస్తున్నామండి. వెహికల్ నెంబర్ కూడా మేము కూడా రాస్తున్నాము. ఇక్కడ ప్రత్యేకంగా వెహికల్స్ పూజ అయితే చేస్తారండి. ఆదివారం, మంగళవారం అనేది అమ్మవారికి ప్రత్యేకంగా చేస్తారు. కోళ్ళు ఇవి కోసుకొని అమ్మవారికి భోజనం అది వండుకొని ప్రత్యేకంగా అయితే చేస్తారండి. ఇక్కడ చిన్న చిన్న రాళ్ళతోటి మా పిల్లలు ఇల్లులు అయితే కడుతున్నారండి. ఇక్కడ
అంటే ప్రతి టెంపుల్లోనే ఉంటుంది, మనం చూసే ఉంటాం కదండి. రాయి పెట్టి ఇల్లు కడితే మనకి సొంత ఇల్లు అనేది వస్తుందని ఆ నమ్మకంతో అయితే కడుతున్నాము. ఇక్కడ చూసారా అమ్మవారి విగ్రహము. ఇంతకుముందు స్టార్టింగ్లో ఇటువైపే వచ్చేవారండి, అయితే అటువైపు మార్చినట్టున్నారు. ఇక్కడ అమ్మవారిని దర్శించుకోండి. ఇక్కడ దర్శించుకొని దండం పెట్టుకొని మేమైతే బయటకు వచ్చేస్తున్నాము. ఇక్కడ ఇంకొక అమ్మవారు ఉన్నారండి, అమ్మవారిని కూడా దర్శించుకున్నాము. అమ్మవారు అయితే మనకి గృహలో అయితే ప్రత్యేకంగా కనిపిస్తుందండి. పైన అమ్మవారు తలుపులమ్మవారు దర్శించుకొని కిందకి దిగేసి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత మా పిల్లలు ఇంకా రాలేదండి, ఇంకా బిల్లులు కట్టుకొని వచ్చేసిన తర్వాత చాలా అనుకున్న పనులు జరగాలని అయితే అమ్మవారికి దండం పెట్టుకొని అయితే వచ్చేసాము. ఇంతకీ మేము ఎందుకు వచ్చామనుకుంటున్నారా, వెహికల్ అయితే తీసుకొని 2 months అవుతుంది. వెహికల్ తీసుకొని ఇక్కడికి రావాలని అయితే అనుకున్నాం కానీ రాలేకపోయాము. అందుకని ఇప్పుడు వచ్చి వెహికల్కి అమ్మవారికి దండించుకొని వెహికల్కి అయితే పూజ చేసుకొని వచ్చేస్తున్నాము. తిరిగి వచ్చిన దారిలోని వచ్చేసి అమ్మవారి దర్శించుకొని కిందకైతే వస్తాము. ఇంకా వచ్చే దారిలో అయితే మాత్రం ఆకలి అయితే బాగా వేసిందండి. సుబ్బరాజు గారి టిఫిన్ సెంటర్ అని భోజనం అని అయితే కనిపించింది. మా పిల్లలు ఆకలి దంచేస్తుంది అమ్మ భోజనం తినేస్తామంటే అక్కడికి దిగేసి భోజనం అయితే చేసాము. భోజనం అయితే బాగానే ఉంది, కొంచెం లేట్ అయింది మేము భోజనం సరికి 2:30 అలా అయిపోయిందండి. భోజనం చేసేసరికి మా పిల్లలు అయితే నాన్ వెజ్ తిన్నారు, మేము వెజ్ తిన్నాము. తినేసి ఇంటికి అయితే వచ్చేసామండి. ఇందుకే మీకు ఈ దర్శనం ఎలా కలిగిందో చెప్పండి, కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.